హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పులిహోర తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. దానికోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన రసంని గిన్నెలో పోసుకోవాలి. ఒక పావు చెంచా మిరియాలు, 2 స్పూన్ల వరకు మెంతులు, ఒక 5 ml వరకు నూనె వేసి బాగా మరగనివ్వాలి. ఆ మరిగేటటువంటి దానిలో 2 చివర్లు కత్తిరించుకున్నటువంటి పచ్చిమిర్చి వేయాలి. ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేయాలి. దానిలోనే పావు చెంచా పసుపు వేయాలి. ఇప్పుడు దాన్ని బాగా చిక్కగా మరగనిచ్చి పక్కన పెట్టుకోవాలి. పులిహోర పొడి కోసం ముందుగా 2 గుప్పెళ్ళన్నీ పల్లీలు వేయాలి. దానిలోనే ఒక 2 స్పూన్ల వరకు శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఇవన్నీ కొద్దిగా వేగాక ఒక పిడికెడు ధనియాలు, పావు చెంచా మెంతులు, కొద్దిగా మిరియాలు, నాలుగు ఎండుమిర్చి ఇవన్నీ వేసి దోరగా వేయించుకోవాలి. దానిలోనే 1 స్పూన్ జీలకర్ర, 3 స్పూన్ల వరకు తెల్ల నువ్వులు, వీటన్నిటిని బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసి కలపాలి. వీటన్నింటిని కొంచెం బరకగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. పోపు కోసం కడాయి పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేయాలి. కొద్దిగా పల్లీలు వేసి అవి వేగాక కొంచెం మిరియాలు వేయాలి. 4 ఎండుమిర్చి, పోపు గింజలు వేయాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించాలి. ఇలా పోపు బాగా వేగాక దానిలో కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ వేసి కలపాలి. పోపు బాగా వేగాక దింపి పక్కన పెట్టుకోవాలి. ముందుగా చల్లార్చి పెట్టుకున్నటువంటి అన్నంలో మిక్సీ పట్టుకున్నటువంటి పొడిని ఒక 3 చెంచాల వరకు వేసి కలపాలి. ఇది 2.5 గ్లాసుల వరకు బియ్యం అండి అన్నం. దానిలో 3 స్పూన్ల వరకు పులిహోర పొడి వేసుకొని కలుపుకోవాలి. మన రుచికి తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు చిక్కగా ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి పులిహోర పులుసు, చింతపండు పులుసుని అందులో వేసి బాగా కలపాలి. తర్వాత పోపు వేసి బాగా కలపాలి. ఇలా కొద్దిగా తీస్తూ కలపాలి. ఎంతో కమ్మగా ఉండే పులిహోర రెడీ.